ప్రేక్షకులకి నమస్కారం. సురేంద్రపురి కుందా సత్యనారాయణ కళాధామం గోపురానికి స్వాగతం. గురు పౌర్ణిమని వ్యాస పౌర్ణిమ అని ఎందుకు అంటారు? మనకి ఆషాఢ శుద్ధ పౌర్ణిమని గురు పౌర్ణిమ అని, వ్యాస పౌర్ణిమ అని అంటూ ఉంటారు. అసలు దీనికి వ్యాస పౌర్ణిమ అనేటువంటి పేరెందుకు వచ్చింది? ఈరోజు వ్యాసుణ్ణి ఎందుకు పూజించాలి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. వ్యాస పూర్ణిమ రోజు తప్పనిసరిగా వ్యాసుణ్ణి తలుచుకోవాలిట. దీనికి వ్యాస పూర్ణిమ అనే పేరు ఎప్పటి నుంచి వచ్చిందంటే, ఆది శంకరాచార్యుల వారిని యతులంతా కూడా వ్యాస రూపంలో ఆ శంకరాచార్యులని వాళ్ళ గురువులని వాళ్ళు పూజిస్తూ ఉంటారట. అంటే అందరికీ ఆద్యుడుగా ఈ వ్యాసుణ్ణి చెప్పుకుంటూ ఉంటారు. కాకపోతే కొంతమందికి సందేహం ఏమిటంటే, ఎంతోమంది ఋషులు ఉండగా వ్యాసుణ్ణి మాత్రమే వ్యాస పూర్ణిమ రోజు గురువుగా, వ్యాస పౌర్ణిమగా ఎందుకు చెప్పుకుంటారు, ఎందుకు పూజిస్తారు అనేటువంటి సందేహాలు కూడా కొంతమందికి ఉంటూ ఉంటాయి. ఇక్కడ ఏమిటంటే, వ్యాసుడు ఎవరో కాదు, వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః అంటూ మనకి విష్ణు సహస్రనామంలో చెప్తూ ఉంటారు. అదేవిధంగా ఏమిటంటే, వ్యాసుడు ఎవరో కాదు, సాక్షాత్తు విష్ణుమూర్తి స్వరూపంగా వ్యాసుడిని చెప్తారు. అయితే ఎప్పుడైతే సోమకాసురుడు వేదాలన్నింటినీ అపహరించుకుపోయాడో అప్పుడు వేదాలన్నీ కూడా కలిసిపోయాయిట. ఆ తర్వాత విష్ణుమూర్తి వ్యాసావతారంలో వచ్చి ఆయన వేద విభజన చేసి దాన్ని 4 వేదాలుగా విభజించాడు అనేటువంటి విషయాన్ని చెప్తారు. ఆ తర్వాత వ్యాసుడు మనకి అష్టాదశ పురాణాన్ని కూడా అందించాడు. ఆ తర్వాత వ్యాసుడు మామూలు వాడు కాదు. ఎందుకు అంటే, ఆయన అన్ని శాస్త్రాల్ని కూడా తెలిసినటువంటి వాడు, మహావిద్యావేత్తగా చెప్తారు. ఆ తర్వాత నైమిషారణ్యంలో ఆయన సూతుడికి ఈ అష్టాదశ పురాణాలు కూడా బోధించినట్టుగా చెప్తారు. ఇప్పటికీ కూడా వ్యాసపీఠం నైమిషారణ్యంలో ఉంది. ఎవరైనా సరే ఈ వ్యాస పూర్ణిమ రోజు అక్కడికి వెళ్ళి అక్కడ పూజాధికాలు చేసుకోవడం, లేదా అక్కడికి వెళ్ళి పిల్లలకి అక్షరాభ్యాసం చేసినా కూడా వాళ్ళ పిల్లలకి మంచి విద్య అబ్బుతుంది అనేటువంటి విషయాన్ని చెప్తారు. ఆ తర్వాత గాంధారికి ఒకసారి ఏమైందిట, గర్భస్రావం అయిందిట. గర్భస్రావం అవడంతో అది పెద్ద పిండంగా కింద పడింది. అప్పుడు ఆయన దాన్ని ఏం చేశాడు, మామూలుగా అందరూ ఏమంటారంటే దాన్ని 101 ముక్కలుగా కోసి ఆవు నెయ్యిలో దాన్ని భద్రపరిచారు అనేటువంటి విషయాన్ని చెప్తారు. కానీ నిజానికి అది కాదు. ఈ రోజుల్లో మనం ఏం చేస్తూ ఉన్నాం, టెస్ట్ ట్యూబ్ బేబీలు అనుకుంటూ ఉన్నాం. ఆ విధంగా ఆనాడే వ్యాసుడు ఏం చేశాడు, ఆవిడికి ఉండేటువంటి అండాలు మొత్తం కూడా ఒక గుత్తిగా కింద పడటం వలన, గర్భస్రావం అవ్వటం వలన వాటిని ఒక్కొక్కటిగా విడదీసి అండాలన్నిటినీ 101 కుండలో ఆవు నెయ్యి మరికొన్ని వైద్య సంబంధమైనటువంటివి అక్కడ వేసి వాటన్నిటినీ కూడా భద్రపరచట. వాటి నుంచి వచ్చిన వాళ్ళే కౌరవులు. అంటే టెస్ట్ ట్యూబ్ ప్రక్రియ ఆ కాలంలోనే మనకి వ్యాసుడి ద్వారానే ప్రారంభమైంది అనేటువంటి విషయం తెలుస్తుంది. మహాభారతంలో ఇలాంటి సంఘటనలు అనేకం మనకి కనిపిస్తాయి. అయితే ఏమిటంటే, వైద్యం తెలిసినటువంటి వాడు, వేదం తెలిసినటువంటి వాడు, వేద విభజన చేసినటువంటి వాడు, అష్టాదశ పురాణాల్ని మనకి అందించినటువంటి వాడు. ఈరోజు మనకి ప్రామాణికంగా ఏమున్నాయి, వేదాన్నే మనం ప్రామాణికంగా తీసుకుంటున్నాం. ఏది వేదంలో చెప్పబడింది అనే తీసుకుంటున్నాం. వేద సారాన్నంతా కూడా ఆయన పురాణాల్లో కథల రూపంలో ఆయన మనకి అందించాడు. అంటే వేదం అందరూ చదవలేరు కాబట్టి పురాణాలు చదివినా కూడా వేదంలో ఏముందో ఆ విషయాలన్నీ కూడా మనకి పురాణాలు చదవటం వల్ల తెలుస్తుంది. కథల రూపంలో మనకి అందించాడు. అంటే వేదసారాన్ని మొత్తాన్ని కూడా ఈ లోకానికి అందించినటువంటి మహనీయుడు ఆయన. మనకి విజ్ఞానం ఎక్కడి నుంచి వస్తోంది, మనకి ప్రామాణికమైనటువంటి గ్రంథాలు ఏమిటి, ఎక్కడి నుంచి మనం ఉదాహరణలు తీసుకుంటాం, మనకి పురాణాలు, ఇతిహాసాలే కదా. మరి ఆ పురాణాల్ని, ఆ పురాణ విజ్ఞానాన్ని మనకి అందించినటువంటి వాడు, వేద విభజన చేసినటువంటి వాడు, మరి మనకి అంతటి విద్యని, విజ్ఞానాన్ని అందించినటువంటి వాడు మనకి ఆది గురువే అవుతాడు కదా. అందుకని ఏం చేస్తారు, గురు పౌర్ణిమ రోజు తప్పనిసరిగా వ్యాసుణ్ణి తలుచుకోవాలి అని ఇక్కడ వ్యాస పౌర్ణిమ అని చేస్తారు. అయితే యతులంతా కూడా ఏమిటంటే తమ తమ గురువులని వ్యాసుడి రూపంలో కొలుస్తారట. అంతేకాదు ఆదిశంకరులని కూడా అందరూ కొలుస్తూ ఉంటారు. ఆదిశంకరులు ఏం చేశారు, మనకి ఎంతో విజ్ఞానాన్ని అందించారు. ఆయన కూడా శివస్వరూపంగా చెప్తారు. అయితే
ఆయన ఏం చేశాడు, మనకి ఉండేటువంటి బ్రహ్మసూత్రాలు ఎవరు రాశారు? వ్యాసుడు రాశాడు. అయితే వ్యాసుడు ఒకసారి చెప్పేట, దీనికి ఎవరైనా భాష్యం రాయాలంటే ఎవరు ఈ నదుల్ని బంధించగలుగుతారో వాళ్ళు తప్పకుండా ఈ సూత్రభాష్యం రాయగలుగుతారు అనేటువంటి విషయాన్ని ఆయన ఒకసారి చెప్పారట. ఆ తర్వాత ఆదిశంకరుల వారు తమ గురువుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు నది ఉప్పొంగి వస్తున్నప్పుడు ఆయన తన కమండలాన్ని అడ్డుగా పెట్టాట. మొత్తం నదిని ఆయన కమండలంలో బంధించట. అలా నదిని తన కమండలంలో ఎవరు బంధించగలుగుతారో వాళ్ళు తను చెప్పినటువంటి బ్రహ్మసూత్రాలకి భాష్యం రాయగలిగేటువంటి శక్తి ఉంది అని చెప్పారట. అప్పుడు ఆదిశంకరుల వారు తమ గురువు ఆజ్ఞ వలన కాశీ క్షేత్రానికి వెళ్ళి కాశీ విశ్వేశ్వరుణ్ణి దర్శించుకొని అక్కడ మణికణిక దగ్గర కూర్చొని ఆయన ధ్యానం చేస్తున్నప్పుడు వ్యాసుల వారు వృద్ధుడి రూపంలో ఆయన దగ్గరికి వచ్చి ఆయనతో మాట్లాడడం జరిగిందట. ఆ తర్వాత తమ నిజస్వరూపాన్ని చూపించాలని చెప్పేసి ఆదిశంకరుల వారు ప్రార్థన చేసినప్పుడు వ్యాసుడు తన నిజస్వరూపాన్ని చూపించి ఆ తర్వాత తను ఇచ్చినటువంటి బ్రహ్మసూత్రాలకి భాష్యం రాయమని చెప్పేసి ఆదేశించి వెళ్ళిపోయాట. ఆ తర్వాత ఆదిశంకరుల వారు బ్రహ్మసూత్రాలకి ఆయన భాష్యం రాశారు. అంటే ఆదిశంకరుల వారిని కూడా తప్పనిసరిగా వ్యాస పూర్ణిమ రోజు అందరూ తలుచుకోవాలి అని చెప్తారు. మహానుభావులు, లోకానికి ఎంతో విజ్ఞానాన్ని అందించినటువంటి వాళ్ళు. అందుకని వ్యాస పూర్ణిమ రోజు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా వ్యాసుణ్ణి తలుచుకోవాలి. అదేవిధంగా అందుకని అంటే లోకానికి విద్యను, విజ్ఞానాన్ని, పురాణాన్ని, వేదాల సారాన్ని అందించినటువంటి వాడు కాబట్టి ఆయనని మనం గురువుగా భావించాలి అంటారు. అందుకని గురు పౌర్ణిమకి వ్యాస పౌర్ణిమ అనేటువంటి పేరు వచ్చింది అని చెప్తారు. సురేంద్రపురి కుందా సత్యనారాయణ కళాధామం గోపురంలో ఒక చిన్న విరామం. గురు పౌర్ణిమ రోజు ఎవరెవరిని స్మరించాలి?